ఇక డీటెయిల్స్ చూస్తే నేపాల్లో ప్రకృతి బీభత్సాన్ని సృష్టించింది. టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. రసువా జిల్లాలోని బొటేకోని నదిలోని సంభవించిన ఈ జల ప్రళయంలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా 105 మంది భారతీయులతో సహా దాదాపుగా 348 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనతో రసువాతో పాటుగా ధాదిక్, నువాకోటు జిల్లాలలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఆకస్మిక వరదల్లో అనేక గ్రామాలు, వంతెనలు, రోడ్లు, జల విద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకొనిపోయాయి. బురద శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు, 93 మంది నేపాల్ పౌరులు, 12 మంది బ్రిటిష్, 3 అమెరికన్ పౌరులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనకి భూకంపం ప్రేరేపిత కొండ చర్యలే కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ కనాల్ పార్లమెంటుకు వివరించారు. ఈ భూకంపం దాటికి భారీగా మంచు, రాళ్లతో కూడిన కొండ చర్యలు విరిగిపడి టిబెట్ వైపు ఉన్న లెండేకోలా నది ప్రవాహానికి అడ్డుపడ్డాయి. దీంతో తొలుత నీరు భారీగా నిలిచిపోయింది. ఆ ప్రవాహం అంతకంతకు అధికం కావడంతో ఆ అడ్డుకట్ట ఒక్కసారిగా తెగిపోయింది. దాంతో బొటేకోని నదిలోని వరద పోటెత్తిందని ప్రాథమికంగా నిర్ధారించారు. నేపాల్ సైన్యం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే వరద ఉధృతి తగ్గకపోవడంతో హెలికాప్టర్లు దిగలేని పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని భాలన్ షాతో ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు. అన్ని రకాల మానవతా సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసరాలు, మందులతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. మరొక వైపు చైనా కూడా సరిహద్దుల్లో సహాయక బృందాలను మోహరించింది. కాగా నది ఎగువన ఇంకా అవరోధాలు ఉండడంతో మరొకసారి వరద వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి భారత సరిహద్దు రాష్ట్రాలలోనూ వరద హెచ్చరికలు జారీ చేశారు.